హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. ఇవాళ ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకొచ్చానండి. కూరలు కాదు, ఇవాళ హెల్తీ పరాఠా చేసుకుందాము. అది కూడా ప్రోటీన్ రిచ్ పన్నీర్ పరాఠా అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అద్దిరిపోయిందనమాట. ఇదిగోండి పన్నీరు మిశ్రమాన్ని నేను కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వీడియో చేసే ఐడియా లేదు. అప్పటికప్పుడు చేయాలని అనుకున్నాను కలిపేసిన తర్వాత. అందుకని కలిపిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. పిండి కూడా కలిపేసుకున్నాను, గోధుమ పిండి కూడాను పరాటాలకి. అయినా సరే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వీడియో చేశానన్నమాట. పన్నీర్ తురిమేసుకోవాలండి. తురిమేసుకుని దాంట్లో కొద్దిగా ఎర్ర కారము, అలాగే ఉప్పు, పసుపు, ఇది వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి పొట్టు తీసేసి వెల్లుల్లి రెక్కలు ఒక 6-7 రెక్కలు తురిమేసుకోవాలన్నమాట. వెల్లుల్లి తురిమేసుకుని దీంట్లో కలిపేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అదంతా శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి ఇవంతా కలిపేసుకోండి బాగాను. ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి. మీ దగ్గర క్యారెట్లు అవి ఉంటే కూడా తురిమేసుకుని అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, ఉత్తి పన్నీర్ తోట చేస్తున్నాను అనమాట. చేసుకుని అది చూసారా, చపాతీ ఉంటుంది కదా, చపాతీ పిండి, దాన్ని కొంచెం ఇట్లాగా కొద్దిగా ఒక చిన్న గిన్నెలాగా చేసుకుని దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఒత్తేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకోవడం ఎట్లా అంటే, చపాతీ పిండిలో గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని చల్లనీళ్ళతోటే కలుపుకున్నానండి. వేడి నీళ్ళు పోయలేదు, పాలు పోయలేదు, ఉప్పు ఆయిల్ వేయలేదు, అలాగే నెయ్యి కూడా వేయలేదు, ఏది వేయలేదు. చల్లనీళ్ళతోటి కొద్దిగా ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాను. ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇది నేను పన్నీరు రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం బాగా పిసుక్కోవాలండి. మన చేతికైతే పని చెప్పాలి. బాగా పిసుక్కుంటేనే పరాటాలు అనేవి మెత్తగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అదొక్కటే దానికి బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా. చూసారా, అలా సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా కలిపేసుకోకూడదండి, కొంచెం అట్లా లూజ్గా ఉండాలి. ఇప్పుడు చూసిన విధంగా లూజ్గా ఉంటేనే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా మనకి మన్నాటి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, గట్టిగా లేకుండా. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగ ఒక ఒక చపాతీ ముద్దను తీసుకుని ఒక గిన్నెలాగా చేసుకుని దాంట్లోకి మనం పన్నీరు మిశ్రమాన్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకుని చుట్టూతా అలా క్లోజ్ చేసేసుకోవాలి. ఒక బాల్ లాగా వస్తుంది. క్లోజ్ చేసుకుని పిండి అద్దుకుంటూ ఇట్లాగా మనం ఒత్తేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే అంత శ్రమ పెట్టక్కర్లేదు, బాగా గట్టిగా ఒత్తాల్సిన అవసరం లేదు, ఈజీగా ఒత్తేసుకోవచ్చు. ఎందుకంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది మనకి. చపాతీలు కానీ పరాటాలు కానీ సాఫ్ట్గా రావడానికి మెయిన్ పిండే, అది కలపడం వస్తే అంత బాగానే ఉంటుంది. చక్కగా కొద్దిగా శ్రద్ధతో చేసుకున్నారంటే సూపర్ టేస్టీ పరాటాలు రెడీ అయిపోతాయి. పన్నీర్ పరాటా అనేది మనకి ప్రోటీన్ రిచ్ కదండి. అందులోనూ వెజిటేరియన్స్కి ప్రోటీన్ అనేది ఈ పన్నీర్లోనే ఎక్కువగా దొరుకుతుంది. అందుకని నేను ఇంచుమించు పన్నీర్ బాగానే చేస్తూ ఉంటాను. వారంలో ఖచ్చితంగా ఒకసారి పన్నీర్ ఉంటుంది. 2 సార్లు అయితే మష్రూమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మష్రూమ్స్ కూడా బాగా ఇష్టపడతారు మా ఇంట్లో, అందుకని చేస్తానన్నమాట. ఇవన్నీ ఇలా కాల్చేసుకోవాలి చక్కగాను. నేను నెయ్యితో కాలుస్తున్నానండి. పిండిలో నెయ్యి అయితే వేయలేదు, కానీ పరోటాలకి నెయ్యి వేసే కాలుస్తున్నాను. రుచి బాగుంటుంది కదా అని. చాలా చాలా టేస్టీగా వచ్చాయి బాగాను. ఇదిగోండి, మొత్తం అంతా ఇంకా చేయడం అయిపోతుంది, ఇక లాస్ట్ అనమాట. అయితే నా మనవరాలకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. అసలు అది ఎంత ఎంజాయ్ చేస్తుందంటే, చేయగానే ఒకటి చిన్న మొక్క ఇస్తానన్నమాట. ఇస్తే నోట్లో పెట్టుకోగానే సూపర్ అమ్మమ్మ, చాలా చాలా బాగుందమ్మమ్మ అంటుంది. అలా అనగానే అసలు ఇంకా నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. అసలు పిల్లలు అలా ఇష్టపడుతూ ఉంటే పెద్దవాళ్ళు చేయడానికి అస్సలు శ్రమే అనిపించదండి. మనం కష్టపడి చేసేది పిల్లలు ఎంజాయ్ చేస్తారని కదా, వాళ్ళకి నచ్చుతుందని కదా. అందులోనూ ఏదైనా కూడా చేసింది బాగుంది అంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నిజమే కదా నేను చెప్పింది.
మీరు ఎంతమంది ఇలా చేస్తారు? పన్నీర్ పరాటా చేస్తారా? ఆలు పరాటా చేస్తారా? మీరు ఎలా చేస్తారు? కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎలా చేస్తారు అనేది. నేనైతే ఇలా చేస్తున్నానండి. నేను చేసింది మీకు చూపిస్తున్నాను కదా. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఇదేనండి నా చిన్న కోరిక. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఈ చిన్న కోరికతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళండి మీరు. ఇంతే. ఇదిగోండి పరాటా అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూపిస్తున్నాను, మీకు చూపించాలి కదా, అందుకని తీసి కూడా చూపిస్తున్నాను. కలర్ఫుల్గా భలే భలే కలర్ఫుల్గా ఉంది. పనీర్ అంతా కూడా లోపల బాగా లోపల స్టఫ్ అయిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది మర్నాడు కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. నేనకైతే చేసిన తర్వాత మర్నాడికి ఒకటి ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది. భలే ఉంది. పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. చూసారా చేసుకున్న తర్వాత అలా వేడివేడిగా లాగించేస్తున్నాను. చాలా చాలా బాగుందని. సూపర్గా ఉంది. పన్నీర్ పరాఠా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సూపర్గా ఉంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే ప్రయత్నం చేయండి. బాయ్.